ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో మొత్తం 20కి పైగా అంశాలను చర్చించబోతుంది మంత్రిమండలి. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై విస్తృతంగా చర్చించబోతోంది మంత్రివర్గం. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో మొత్తం 20కి పైగా అంశాలను చర్చించబోతోంది మంత్రిమండలి. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై విస్తృతంగా చర్చించబోతోంది మంత్రివర్గం. ఏపీ కేబినెట్ సమావేశాలు ముగిశాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో శివ, చెప్పండి, ఈ సమావేశంలో ఎటువంటి వాటిపై ఆమోదముద్ర పడింది, అసలు అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 3 గంటల పైగా కూడా ఏపీ కేబినెట్ భేటీ కొనసాగింది. కేబినెట్ భేటీలో 20 అంశాల ఎజెండాకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సర్క్యులర్ ఎకనామీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీకి ఆమోదం తెలిపారు. పర్యాటక ప్రాజెక్టు భూముల కేటాయింపుకు సంబంధించి మార్గదర్శకానికి చర్చ కొనసాగింది. అధికార భాష కమిషనర్ ను మండలి వెంకటకృష్ణరావు అధికార భాష కమిషనర్ గా మార్చేందుకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. వ్యవసాయ భూమిని వ్యవసాయ భూమిగా మార్పుకు సంబంధించి నాలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 50వ సిఆర్డీ పనుల ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 29 గ్రామాలకు సంబంధించిన ప్రతిపాదనలకు సంబంధించి కూడా మరొక వైపు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపుగా మిగిలిన అంశాలకు సంబంధించి రాజధానిలో ముఖ్యంగా కూడా సిఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకి భూ కేటాయింపులకు సంబంధించి కూడా పరిశీలనకు సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో తీసుకున్న భూములను ఎంతవరకు నిర్మాణం చేపట్టారు, నిర్మాణం చేపట్టని వాటికి ఎంత గడువు ఇవ్వాలి, ఫైనల్ గా ఎప్పట్లో పూర్తి చేయాలనే దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా ఏపీజీఎస్ఎన్డబ్ల్యూ 2022 సవరణపై కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చించారు. అలాగే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 2778 పోస్టుల భర్తీకి కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే మద్యం పాలసీ ధరలు, విదేశీ బ్రాండ్లకు సంబంధించి కొత్తగా టెండర్ పాలసీలకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ యాక్ట్ ని కూడా కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా పలు అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏపీ కేబినెట్ కి సంబంధించి ఏజెండాతో కేబినెట్ ముగిసింది. అధికారులు కూడా బయటకు వచ్చారు. కానీ ప్రధానంగా ఇటీవల జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా కూడా చర్చ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. కొంత మంత్రులు శాఖకు సంబంధించి 5 నుంచి 10 నిమిషాలకు సంబంధించి కూడా మాట్లాడబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా పనితీరు, సంస్కరణలు, ఇతర అంశాలపై కూడా ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు మంత్రులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు ఇటీవల సంబంధం చూసుకుంటే అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు, అలాగే నిన్న బుడ్డ రాజశేఖర రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు మహిళల విషయంలో వ్యవహరిస్తున్న తీరు, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి సున్నితంగా హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తాం. దాంతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలు, వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ జరగబోయే అవకాశం కనిపిస్తా ఉంది. శివ, ఈ కేబినెట్ భేటీలో మేజర్ గా ఇటు అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్ ప్లాన్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఎట్ ద సేమ్ టైం టూరిజం యాక్టివిటీస్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏపీ కేబినెట్ లో సిఆర్డీఏకి సంబంధించి పలు సంస్థలకి భూ కేటాయింపులు, అలాగే కొత్తగా రాజధాని ప్రాంతానికి సంబంధించి భూ కేటాయింపులు ఏ విధంగా చేయాలి, ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకున్నారా అనే అంశం, అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించి అమరావతిలో టూరిజం డెవలప్మెంట్ కి తీసుకోవాల్సిన విధి విధానాలకు సంబంధించి కూడా కేబినెట్ లో స్వల్ప చర్చ జరిగింది. ముఖ్యంగా అమరావతికి సంబంధించి కృష్ణానది పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్న నేపథ్యంలో సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సముద్ర తీర ప్రాంతాన్ని వినియోగించుకుంటూ కూడా టూరిజం పాలసీని ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలాగే టూరిజం హబ్ గా అమరావతిని చేయాలనేది కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. అట్ ద సేమ్ టైం ఇటు డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి అటు సరిహద్దుల మార్పిడి కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. సో దానికి సంబంధించి కూడా కేబినెట్ లో డిస్కస్ చేశారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే జిల్లా సరిహద్దులు మార్పులు, చేర్పులు, కొన్ని సరిహద్దుల వివాదం, అంటే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా గత కేబినెట్ లోనే నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కూడా
ఏర్పాటైంది. గత 10 రోజుల కాలంగా మంత్రివర్గ ఉపసంఘం కూడా దీనిపై ప్రత్యేకంగా చర్చ పెట్టడంతో పాటు ఆయా జిల్లాల నియోజకవర్గాలకు సంబంధించి కూడా వినతులు కూడా స్వీకరించింది. 3 బృందాలుగా మంత్రులు జిల్లా పర్యటన చేయాలని చెప్పి కూడా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29, 39 తేదీల్లో ఉత్తరాంధ్రలో బీసీ జనార్దన్ రెడ్డి, సత్యప్రసాద్, అనిత నేతృత్వంలో ఒక కమిటీ, అలాగే వచ్చే నెల 2న అల్లూరు జిల్లా పర్యటన, అల్లూరు జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నారాయణ మనోహర్ నేతృత్వంలో పర్యటన కొనసాగాలని చెప్పి మరొక నిర్ణయం. అలాగే ఈ నెల 30వ తేదీన వైఎస్ఆర్ కడప జిల్లాలో తో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మంత్రి రామనాయుడు, సత్యకుమార్ పర్యటన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అలాగే వచ్చే నెల 2వ తేదీకి సంబంధించి కూడా మంత్రి సత్యప్రసాద్, అలాగే రామనాయుడుతో పాటుగా మనోహర్ నేతృత్వంలో కూడా వచ్చే నెల 2వ తేదీన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో పర్యటన కొనసాగబోతుంది. 3 విడతలుగా మంత్రుల బృందం అంతా కూడా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలను పర్యటించి ఆయా జిల్లాల్లో ఉన్న సరిహద్దు వివాదాలు, ఆ జిల్లాకు సంబంధించిన ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అంటే ముఖ్యంగా పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా కేంద్రం దగ్గరలో ఉండాలనే ప్రతిపాదన ఉంది. సో గతంలో కొన్ని అభిప్రాయాలను కూడా చెప్పినప్పటికీ ప్రామాణికంగా తీసుకోకుండా జిల్లాలు ఏర్పాటు చేశారు. సో వాటన్నిటిని కూడా మార్పులు చేర్పులు చేస్తూ ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్ని 30 నుంచి 33 జిల్లాల వరకు చేసే ప్రతిపాదన కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘం ఆ జిల్లా పర్యటన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.